మార్కాపురం జిల్లా పొదిలిలోని శ్రీ కృష్ణ గీతా మందిరంలో ఆధ్యాత్మికవేత్త శ్రీ శాంతానంద స్వామీజీ రచించిన పూర్ణబోధ ప్రకాశిక పుస్తకాన్ని ఆయన స్వయంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మనిషి నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నాడని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పుస్తకంలో మాయ అంటే ఏంటి, మాయను ఎలా గుర్తించాలి అనే అంశాలను విశదంగా వివరించినట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ పుస్తకాన్ని చదివి ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించాలని ఆయన కోరారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామీజీలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను రాసిన గ్రంథాల్లో పూర్ణబోధ ప్రకాశిక అనేది 4వ గ్రంథము. ఇందులో సారాంశం ఏమిటి అంటే మాయ అంటే ఏమిటి, అది ఎలా పుడుతుంది, ఇది ఎలా వదులుకోవాలా, ఆ తర్వాత వదిలిన తర్వాత ఉండే స్వచ్ఛమైన పదార్థం ఏమిటి అనే విషయాన్ని తెలియపరుస్తూ, అలాగే గురువు అంటే ఎవరు, శిష్యుడు అంటే వారి లక్షణం ఎట్లా ఉండాలి, గురువు యొక్క లక్షణాలు ఎలా ఉండాలనే కూడా ఇందులో పొందుపరచడం జరిగినది. ఈ పూర్ణబోధ ప్రకాశిక అనేది అందరికీ అర్థమయ్యే భాషలో 410 పద్యాలని అచ్చు తెలుగులో చందోబద్ధంగా దరిదాపు రాయబడినది. కాబట్టి ఇవన్నీ కూడా మోక్షానికి మార్గమైనవి. మీరందరూ కూడా చదివి ఆ మాయను విడిచి తరిస్తారని ఇందులో ఉన్న భావాన్ని